10,000 వరకు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రచ్చరచ్చగా మారింది. టోల్ గేట్ల వద్ద వార్ జరుగుతోంది. వాహనదారులు 500, 1000 రూపాయల నోట్లు ఇస్తుంటే తమ వద్ద చిల్లర లేదంటున్నారు టోల్ గేట్ ఉద్యోగులు. దీంతో కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం టోల్ గేట్ల దగ్గర పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో నేషనల్ హైవేలపై ఉన్న పదుల సంఖ్యలో టోల్ గేట్ల వద్ద పరిస్థితి రచ్చరచ్చగా మారింది. ఏదైతే ఒక సంచలన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దాని యొక్క ప్రభావం మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తా ఉంది. ఒక సాధారణ హోటల్ దగ్గర నుంచి టోల్ గేట్ల వరకు కూడా ప్రతి దగ్గర కూడా సమస్య తీవ్రం అవుతా ఉంది. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల కూడా ఈ 500, 1000 నోట్లు చెల్లవంటూ తిరస్కరిస్తున్నారు. అయితే కొన్ని సూచనల తర్వాత బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మాత్రం వాటిని తీసుకుంటున్న పరిస్థితి. కానీ చిల్లర ఇచ్చేందుకు మాత్రం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు సిద్ధంగా లేరు, అందుబాటులో లేకపోవడంతో సమస్య తీవ్రం అవుతుంది. ఇక హైవేల విషయానికి వస్తే కిలోమీటర్ల దూరం ఇటు జగ్గేపేటలో కానీ, అటు కావలిలో కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరున్నాయి. 500, 1000 నోట్లు యాక్సెప్ట్ చేయకపోవడం ఒక కారణం అయితే, చిల్లర ఇచ్చేందుకు కూడా వాళ్ళు ముందుకు రాకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చు. దీంతో ఉదయం నుంచి కూడా ఈ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు తాజాగా అందిన సమాచారాన్ని చూసుకున్నట్లయితే కావలి కానీ, జగ్గేపేట కానీ, ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద కానీ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. హైవే మీద రవాణాకు వెళ్తున్నటువంటి భారీ వాహనాలు, లారీలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో వాహనదారులంతా కూడా టోల్ గేట్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రిషి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. Thank you.